ఆర్సీబీ ఐపీఎల్ 2026 గెలవని గెలవకపోని కానీ అందరి మనసు మాత్రం పక్కా గెలిచింది. నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ కాకపోయినా ఆర్సీబీ మాత్రం ఈ సీజన్ ఛాంపియన్స్ లాగా ఆడుతుందనేసి నువ్వు ఒప్పుకుంటావు. 2024 లో టేబుల్ కింద ఉన్న ఆర్సీబీ చక్కగా ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. 2025 లో టేబుల్ కింద కాదు, అందరికన్నా పైన ఛాంపియన్. 2026 లో అన్ని టీమ్స్ కన్నా ముందు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది. టేబుల్ టాప్ లో ఉండి అందరికి గుర్తు చేసింది మేము డిఫెండింగ్ ఛాంపియన్స్ అనేసి. అందరికన్నా ఫస్ట్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే అది ఉత్త లక్ కాదు. ఆర్సీబీ సిస్టమ్, కెప్టెన్ ఇంకా టీం అందరికి తెలుసు వాళ్ళు దేనికోసం ఆడుతున్నారు అనేసి. విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ నుంచి ఒకటే జెర్సీ, అంతే కన్సిస్టెంట్ కూడా. ఐపీఎల్ 2026 లో కూడా 500 రన్స్ 9 సీజన్స్ లో 500 రన్స్ పైన కొట్టాడు. 2 డేస్ తర్వాత కేకేఆర్ పైన 105 నాట్ అవుట్. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే మ్యాచ్ లో పంజాబ్ పైన 57 రన్స్ కొడతాడు. 9000 ఐపీఎల్ రన్స్, 800 ఫోర్స్ మ్యాచ్ ని ఫినిష్ చేసే వస్తాడు. కెప్టెన్ రజత్ పటిదార్ స్ట్రైక్ రేట్ 200+. దేవదత్ పడికల్ తిరిగి ఆర్సీబీ లోకి వచ్చి ఫియర్లెస్ అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే మ్యాచ్ లో 45 రన్స్. జాష్ హెజల్వుడ్ డీసీ పైన 12 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అదే డీసీ ముందు మ్యాచ్ లో 264 రన్స్ కొడుతుంది. అలాంటి